మన టీమిండియా ఫ్యాన్స్కు ఒక బ్యాడ్ న్యూస్. మన పేస్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం అనుమానంగా మారింది. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ ఒక స్ట్రాంగ్ రిపోర్ట్ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ నుండి జస్ప్రీత్ బుమ్రా రూల్ అవుట్ అయ్యాడంట. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళైతే ఈ రిపోర్ట్ను కోట్ చేశారు. అండ్ ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే బుమ్రా ఎన్సీఏకి వెళ్ళాడంట. అండ్ అతనికి అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే ఫ్రాక్చర్ ఏమీ లేదని వచ్చిందంట. బట్ తన వీప్ మీద అయితే స్వెల్లింగ్ వచ్చిందంట, అంటే బ్యాక్ సైడ్ వాచిపోయింది. సో దీన్ని బేస్ చేసుకుని చూసుకుంటే బుమ్రా రికవర్ అవడానికి చాలా టైం పట్టేలానే ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అతను ఎన్సీఏలోనే 3 వారాల పాటు ఉండిపోవాలంట, విచ్ మీన్స్ ఫిబ్రవరి 1st వీక్ వరకు అతను ఎన్సీఏలోనే ఉంటాడు. అండ్ దాని తర్వాత అతను రికవర్ అయిన తర్వాత రీహాబిలిటేషన్ మొదలు పెడతారు. ఆ తర్వాత అతను ప్రాక్టీస్ మొదలుపెట్టి కంబ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తాడు. సో ఇదంతా జరగాలంటే కనీసం ఒక 40 నుంచి 50 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల బుమ్రా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ నుంచి ఎలిమినేట్ అయినట్టు క్లియర్గా రిపోర్ట్ వచ్చింది. సో మన వాళ్ళైతే గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ ఈ 3 జట్లతో మ్యాచ్లు ఆడబోతున్నారు. అండ్ ఈ 3 మ్యాచ్లు మన టీం ఇండియాకి ఐ థింక్ మార్చి 2వ తేదీకి ఎండ్ అవుతాయి అనుకుంటా. సో మన వాళ్ళకైతే గ్రూప్ స్టేజ్ అండేసరికి మార్చి నెల వచ్చేస్తుంది. అండ్ దెన్ సెమీఫైనల్స్ మార్చి 1st వీక్లో ఆడతారు. సో బుమ్రా కనుక అనుకున్న టైంలో కోలుకుంటే డెఫినెట్లీ నాకౌట్స్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అతని రికవరీకి 4-5 వారాలు పట్టేస్తే ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం ఇంపాసిబుల్. ఇన్ఫాక్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కాబట్టి మన వాళ్ళు ఇంకా పుష్ చేస్తున్నారు అతను ఫాస్ట్గా రికవర్ అవ్వాలని. అదర్వైజ్ మన వాళ్ళు ఖచ్చితంగా అతను ఒక 2-3 నెలలు పక్కన పెట్టేసేవారు. సో నిన్ననే మనం ఒక గుడ్ న్యూస్ విన్నాం, షమి తిరిగి వచ్చేసాడు ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టేచ్చని చెప్పి. బట్ ఆ గుడ్ న్యూస్ ఎంజాయ్ చేసే లోపే మరో బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. సో బుమ్రా లేకపోతే ఖచ్చితంగా మన టీమిండియాకు చాలా పెద్ద బ్లో తగిలినట్టే. మెయిన్లీ ప్రజెంట్ అతను తన పీక్ ఫామ్లో ఉన్నాడు. సో దీంతో అతను ఇలాంటి టైంలో మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో ఉంటే ఈజీగా మ్యాచ్లు గెలిపించబెట్టగలడు. బట్ ఇప్పుడు మన వాళ్ళు బుమ్రా లేకుండా బరిలోకి దిగుతున్నారు కాబట్టి కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. సో బుమ్రా ఫిట్నెస్ విషయంలో మన వాళ్ళు తీసుకున్న రిస్క్ ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయింది. అతనికి బీజీటీలో రెస్ట్ అవ్వకుండా మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడించేశారు. దీనివల్ల అతని బ్యాక్ ఇంజరీ మళ్ళీ తిరగబెట్టింది. మళ్ళీ అతను ఆడిన 5 టెస్ట్ మ్యాచ్లు కూడా అతను ఎక్కువగా బౌలింగ్ చేశాడు. సో యాక్చువల్లీ బీజీటీలో అదర్ బౌలర్స్ నుంచి సపోర్ట్ రాకపోవడం అతనికి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ అయిపోయింది. అలా కాకుండా అతనికి వేరే బౌలర్స్ కూడా సపోర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఒక మ్యాచ్ నుంచి రెస్ట్ తీసుకునేవాడు. అదర్వైజ్ వర్స్ట్ కేస్ సినారియోలో కాస్త ఓవర్లు తక్కువ వేసి ఉండేవాడు. బట్ బౌలింగ్ భారం మొత్తం బుమ్రా మీద పడిపోవడం వల్ల బీజీటీలో అతను ప్రతి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అలాగే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయవలసి వచ్చింది. అండ్ దీనివల్ల ఇప్పుడు అతని ఇంజరీ మళ్ళీ రివర్స్ అయ్యింది. సో మన వాళ్ళైతే ఇప్పటికైనా పేస్ బౌలర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ బుమ్రా లాంటి 3 ఫార్మేట్ బౌలర్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి. అదర్వైజ్ అలా ఐసీసీ మేజర్ టోర్నమెంట్లు వచ్చినప్పుడే మనకి దెబ్బ తగులుతుంది. సో హోప్ బుమ్రా నాకౌట్ మ్యాచెస్కు కోలుకోవాలని కోరుకుందాం. మెయిన్లీ మన టీమిండియాకి నాకౌట్ మ్యాచెస్లోనే ప్రాబ్లం ఉంది. గ్రూప్ స్టేజ్లో ఏదోలాగా ఆడిసి నాకౌట్స్లో వచ్చేస్తారు. బట్ సెమీఫైనల్, ఫైనల్ గంటలే మనకి ఎక్కువగా ఉన్నాయి. సో అప్పటికైనా బుమ్రా కోలుకుంటే మన టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. అయితే అలా అని చెప్పి అతను రికవరీని మరీ రష్ చేయకూడదు. ఎందుకంటే రష్ చేసి అతను పూర్తిగా ఫిట్ అవ్వకుండా ఆడించేస్తే మళ్ళీ అదొక ప్రాబ్లం. మళ్ళీ ఒక 6 to 10 months రెస్ట్ తీసుకోవాలని పొజిషన్కి వెళ్ళిపోతాడు. సో హోప్ బీసీసీఐతో పాటు ఎన్సీఏ బుమ్రా యొక్క ఫిట్నెస్ను జాగ్రత్తగా మానిటర్ చేస్తూ మన బంగారు బాతును కాపాడాలని కోరుకుందాం.